ఈ ముక్కు వేసిన ఈ ముక్కు వేసింది నేనే, ముక్కు వేసింది నేనే. ఈ పీట ఐకిలో దొరుకుతుంది. ఈ పీట వాడాను, బాటిల్ పెట్టాను, ముక్కులు వేసాను, పద్నాలు వేసాను, కింద కూడా పదం వేసాను. సో అమ్మయ్య పూజ మొత్తం సెట్ చేసేసుకున్నాం. ప్రసాదాలన్నీ అయిపోయినాయి. ఓన్లీ 5 టైప్స్ చేశాను బికాజ్ 9 టైప్స్ నా అన్న. సో నేను రెడీ అయిపోయాను, మేము ముగ్గురం రెడీ అయిపోయాము. సో ఇదంతా సెట్ అయిపోయింది. హోప్ఫుల్లీ ఏమి తక్కువ అవ్వకుండా ట్రై చేస్తాము. తక్కువ లేదా పెట్టావు మల్లెపూల లాంటి కానీ కాదా? కానీ కాదు అంటే చైన్ సిల్వరా, గోల్డ్ మీద సిల్వర్ కోట్. అంటే అందరికి గోల్డ్ అని తెలిసిపోతే మన దొంగతనం చేస్తారు కదా. ఈ ఐడియా నాకు రాలేదే. అది తెలియక అప్పుడు వేసుకొని బయట తిరిగేవాడిని. అప్పుడప్పుడు నెయ్యి తినాలి, అప్పుడు ఐడియా వస్తుంది. ఇంకేమైనా ఉన్నాయా? బ్యాక్గ్రౌండ్ ఉంది కదా బ్యాలెన్స్. సో ఆల్రెడీ ఆల్ సెట్. ప్రసాదాలు 5 అయిపోయినాయి, పూజలు రెడీ. హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ విల్ గో గుడ్ ఫర్ ద నెక్స్ట్ 1 hour. ఎట్లున్నా సీమ? మంచిగా వాడు పంచ కట్టుకున్నాడు. సీమ బాయ్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద పూజ నౌ at 6:45 PM. నేను చేసేసుకోలేదు, మంగళసూత్రం వేసుకున్నాను, బట్ మళ్ళీ చేంజ్ చేశాను. నేను తీసాను యాక్చువల్లీ మొన్న. మళ్ళీ చేంజ్ చేసుకున్నప్పుడు అడుగుతాను చేంజ్ చేయాలి. ఇంట్లో సివిల్ కోర్ట్ లాంటిది. హ్యాపీ వరలక్ష్మీవ్రతం గాయస్. చాలా 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 బాగా జరుగుతుంది. నా బొట్టు చూస్తే మీకు అర్థమైపోతుంది. మా సారీ తీసుకుని కొంచెం హాయిగా ఉందబ్బా, చాలా బాగా జరిగింది. 5 ముత్తైదులు వచ్చారు, మంచిగా వచ్చినట్టు. ఎక్స్ట్రా ముత్తైదు తిప్పిగా వచ్చింది. సూపర్, వెరీ నైస్, పర్ఫెక్ట్, సూపర్ బాగా జరిగింది. అండ్ నేను రావణ ఇంటికి వెళ్ళాను, నేను తిప్పిక ఇంటికి వెళ్ళాను. సో ఓవరాల్గా వెరీ హ్యాపీ, వెరీ సాటిస్ఫైడ్. సింపుల్గా జరిగిన బాగా జరిగింది. శివాయమ్మ లాస్ట్కి పులిహార చేశారు, బాగా వచ్చింది. కృష్ణ యాక్చువల్లీ నేను మంచిగా యాక్టివ్గా ఉన్నప్పుడు తీయలేకపోయాను, బట్ వెరీ స్వీట్ కదా. సో భయపడద్దు అదనమాట. వచ్చారు జనాలు, మంచిగా మాట్లాడుకున్నాము. వెరీ నైస్. ఐ గాట్ 2 తోరణాస్. ఒకటి లావణ కట్టింది, ఇంకోటి తను పాయసం చేసింది. తను రేపు వస్తాను. హల్వాట్ దీపిక మంచిగా మాట్లాడి మంచిగా రిసీవ్ చేసుకుంది. అండ్ తను బాగున్నావు, చాలా బాగున్నావు అని కాంప్లిమెంట్స్ వచ్చింది. మళ్ళీ మంచిగా రెడీ అయ్యా అని చెప్పేసి. అండ్ దెన్ ప్రసాదాలు కూడా బాగున్నాయి అంట. సో ఓవరాల్గా దిస్ ఈవెంట్ వెంట్ వెరీ నైస్లీ. మేబీ కొంతమంది బాగాలేదు, ఇంత సింపుల్ బాగా దిస్ ఇస్ నథింగ్ అని అనుకోవచ్చు, బట్ నాకు మనసుకి బాగా నచ్చింది. అమ్మగారు హ్యాపీగా అవుతారని అనుకుంటున్నాను. సో అదనమాట. సో లక్ష్మీవ్రతం ఫైనల్గా అయిపోయింది. సాడ్, ఎంత ఎక్సైట్మెంట్ ఉండేది కదా. లాస్ట్ 1 week క్లీనింగ్ చేయాలి, ఇచ్చేయాలి, ఈ సామాన్ కావాలి, ఆ సామాన్ కావాలి. ఐ థింక్ 500 euros ఖర్చు అయింది ఈజీగా. ఇది కావాలి, అది కావాలి, ఇచ్చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి. వీడియో చూసుకుంటూ సెర్చ్ చేసుకుంటూ లాస్ట్కి ఇలా కుదిరింది. అయిపోయింది వాళ్ళకి.
ఏదైనా పండగ వస్తున్నప్పుడు ఉన్న ఎక్సైట్మెంట్ వెళ్ళిపోయాక సాడ్నెస్ కామనే కదా అన్నమాట. సో ఓకే ఫైన్. మరి నెక్స్ట్ ఎవరైతే ఇంకా మంచిగా చేసుకోవాలి, ఇంకా ఇండియాలో ఉండి ఇంకా మంచిగా డెకరేట్ చేయాలి, మంచిగా చేయాలి అని కోరుకుంటున్నాను. ఓకే మరి హ్యాపీ పండగ గైస్. సో వ్రతానికి నెక్స్ట్ డే లావణ్య వచ్చింది, తాంబూలం తీసుకుంది. ఇలా రెడీ అయ్యి దేవుడికి దీపం పెట్టేసి కొంచెం స్టఫ్ తీసేసాను, దీపం ఇంకా స్టఫ్ తీసేస్తాను, క్లీనప్ చేసేసి మేబీ ఒక ట్రీ కింద వేసేస్తామని అనుకుంటున్నాను. సో అదనమాట, నైస్ ఫీలింగ్, పాజిటివ్ వైబ్స్. డే 3 ఇలా సింపుల్గా కాంటాక్ట్ చేశాను. దీపం కొండకైతే అమ్మవారిని 3 రోజులు ఉంచుకున్నాను నా ఇంట్లో, బంధించేసి వచ్చేసుకున్నాను. హ్యాపీగా ఉంది. ఓకే, టైం అయింది,